హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం లింక్ క్లిక్ సీజన్ 1 ఎపిసోడ్ 1ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఈ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయరు బికాస్ కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే ఉంటుంది అండ్ క్యారెక్టర్స్ నేమ్స్ కూడా కొన్నిసార్లు మనం మర్చిపోతాం. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే అని కూడా చెప్పొచ్చు. సో డెఫినెట్లీ ఈ యానిమేని అయితే స్టార్ట్ చేసాం కాబట్టి మీ నుంచి కూడా ఈ యానిమే కొంచెం సపోర్ట్ దొరికితే చాలు ఫ్రెండ్స్. అండ్ ఈ యానిమే మీకు ఖచ్చితంగా డెఫినెట్లీ బోర్ అనేది కొట్టదు, నాది అయితే హామీ. జస్ట్ మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నచ్చబోతే డిస్లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయినా పర్లేదు. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా ఈ వీడియో అనేది మొదలు పెట్టేద్దాం. ఇద్దరు ఫ్రెండ్స్ చూపిస్తారు. ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దెర్ ఆర్ 3 రూల్స్. ఫస్ట్, నీకు 12 గంటల టైం దొరుకుతుంది. సెకండ్ రూల్, నువ్వు దేన్ని ముట్టుకోకూడదు. థర్డ్ రూల్, తన ఫ్రెండ్ కట్ చేసి నాకు తెలుసులే. మూడో రూల్ ఏంటి, పాస్ట్ ప్రెజెంట్ అనేది ఏదైతే ఉంటుందో వాటిని మనం టచ్ చేయకూడదు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతూ ఉంటుంది, నువ్వు దేన్ని డిస్టర్బ్ చేయకూడదు. జస్ట్ ఒక అతిథిలా వెళ్ళాలి, తిరిగి వచ్చేయాలి, అంతే కదా అంటాడు. అవునవును, మర్చిపోవద్దు, నా లీడ్ని ఫాలో అవ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి రాంగు చేయకూడదు అని చెప్తాడనమాట. అందుకు తన ఫ్రెండ్ విసుక్కుంటూ సరేలే బాబు, చేక్ చేస్తానా అన్నట్టు తన వైపు చూస్తారు. తర్వాత ఇద్దరు షేక్ హ్యాండ్ చేసుకుంటారనమాట. ఇక్కడతో ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక అమ్మాయి ఎంట్రీ చూపిస్తారనమాట. డోర్ తెరవగానే హే గెస్ట్ చేయండి ఎవరొచ్చారు అని చెప్పి అరుస్తుంది ఎక్సైటెడ్ గా. సో తన్ని చూడగానే ఆ అబ్బాయి చిరాకుతో అదిగో నీ లాండ్రీ లేడీ వచ్చేసింది చూడు, వెంటనే గోడల మీద ఒక ఫోటో ఎతికించేసేయి తంది అని చెప్తాడనమాట. అందుకు ఆ అమ్మాయి కోపం వచ్చేసి ఒక ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇలాగైనా నాకు రెస్పాండ్ ఇచ్చేదని చెప్పి వీడియో గేమ్ ఆడుతున్నాడని తన వీడియో గేమ్ లాక్కుంటుంది. ఏంటి చిన్నపిల్లల ఎప్పుడు చూసినా వీడియో గేమ్ ఆడుతూ ఉంటావు, కొంచెం పెద్దగా పోయి అంటుంది. నిజానికి వాళ్ళు ఉంటున్నది ఒక ఫోటో స్టూడియో అనమాట. దాని వాళ్ళిద్దరే ఓన్ చేస్తుంటారు. అందుకు అమ్మాయి కోపంతో నా దగ్గర ఎక్కువ మాట్లాడావంటే నేను తనతో చెప్పి నేను ఈ స్టూడియో నుంచి బయటకు గెంటేస్తానని బెదిరిస్తుంది. అందుకు ఇతను నవ్వుతూ, నా చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరుగుతున్నాను, మా పేరెంట్సే నన్ను వద్దనుకుని ఇక్కడే వదిలేశారు, నువ్వు నన్ను ఇక్కడ నుంచి పంపించేంత ధైర్యం నీకుందా అని చెప్పి తన దగ్గరికి వెళ్తాడు. సో ఒక నిమిషం మా అమ్మాయి భయపడుతుంది అనమాట. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు వచ్చినా నన్ను పీకలర్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు తను. ఆ అమ్మాయి పేరు కింగ్లింగ్ అనమాట. ఇంకొక ఎవరైతే వైట్ హెయిర్ ఉంటారో అబ్బాయి స్టూపిడ్ తనతో ఫైట్ చేయడం ఆపేసేయి అని చెప్తాడనమాట. అందుకు ఏంటి నువ్వు నన్ను స్టూపిడ్ అంటున్నావా, దీనికోసమా అని చెప్పి కోపంగా చూస్తాడు. ఆ అమ్మాయి వెళ్ళి నాకు తెలిసి నువ్వు ఎప్పుడూ నాకే సపోర్ట్ చేస్తావంటే సరేలే నేను నీ ఫోటో తీస్తాను ఇలా రా అని చెప్తాడు. గుడ్ బాయ్, చెప్పిన మాట అంటే ఇలా అని రియాక్ట్ అవుతుంది అమ్మాయి. వైట్ హెయిర్ ఉన్న అబ్బాయి పేరు లూమే అనమాట. అందుకు బ్లాక్ హెయిర్ ఉన్న అబ్బాయి యావరేజ్ ఇండియన్ ఫ్రెండ్ లాగే ఏంటి వీడా మంచోడా మెచ్యూర్డా, వీనికి నిజంగా అంత సీన్ ఉందా అంటాడు. క్యూలింగ్ ఏమో నోరు మూసుకో, వాడు నీకంటే వయసులో చిన్నవాడు అయ్యుండొచ్చు, కాకపోతే నీకంటే చాలా మెచ్యూర్ చాలా మంచివాడు అని చెప్తుంది అనమాట. ఆ తర్వాత అమ్మాయి ఇక్కడికి వచ్చిన పని చెప్తుంది అనమాట. తన ఒక ఫినాన్షియల్ డేటా గురించి మాట్లాడుతూ ఆ కంపెనీ సీఈఓ ఎవరిని నమ్మడు, తన ఫినాన్షియల్ డేటాని ఎవరైనా హ్యాక్ చేస్తారేమని భయపడుతూ ఎప్పుడు తన ల్యాప్టాప్నే పెట్టుకొని తిరుగుతూ ఉంటారని చెప్తుంది. అందుకు ఆ బ్లాక్ హెయిర్ ఉన్న అబ్బాయి అయ్యో మరి ఎలా ఏం చేద్దామంటే అందుకు క్యూలింగ్ నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మన కీ ఎవరో కాదు ఎమ్మా అని చెప్తుంది, తన సెక్రటరీ మెయిన్ కీ అని చెప్పి తను పోస్ట్ చేసిన కొన్ని పిక్చర్స్ చూపిస్తుంది. సో వీళ్ళిద్దరు అది చూస్తూ ఉంటారు. లూమే తను ఏమేమైతే పిక్చర్స్ ని ఆన్లైన్ లో పోస్ట్ చేస్తుంటుందో వాటన్నిటిని గమనిస్తూ ఉంటారు. లూమేకి తన విజన్స్ అనేవి తెలుస్తాయన్నమాట. తన జస్ట్ ఆ పిక్చర్ ని పోస్ట్ చేయడానికి ముందు ఏమేమి చూసిందనేవి అంతా తన కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే మన హీరోకి ఎవరిదైనా ఫోటో చూస్తే ఆ ఫోటోలో వాళ్ళు అంతకు ముందు ఏం చేశారనేది క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఇదే తన పవర్ అని తెలుస్తుంది మనకి. అందుకు లూమే ఫ్రెండ్ తన ఇచ్చిన రియాక్షన్ ని చూసి నువ్వేదో చూసావు కదా అంటే అవును, కాకపోతే మనకి ఒక షాట్ మాత్రమే ఉంది అని చెప్తాడు. లూమే ఫ్రెండ్ పేరు చాంగ్ అనమాట. ఇక్కడ మళ్ళీ ఒక నిమిషం స్టార్టింగ్ ఏదైతే మనం వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి చెప్పామో అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో తను రూల్స్ నెంబర్స్ని చెప్తాడు 1, 2, 3 అని. అబ్బా ఇక చాలు, ఇప్పటి వరకు 100 సార్లు చెప్పావు, ఇంకా ఎన్నిసార్లు చెప్తావు, సరే స్టార్ట్ చేద్దాం రా అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు క్లాప్ చేసుకుంటారు. అంతే, ఒక్కసారిగా చాంగ్ ఎవరైతే ఉంటారో తను పాస్ట్లోకి వెళ్ళిపోతాడు. లూమే వచ్చేసి ఎమ్మా పాస్ట్ని చూడగలుగుతాడు. అలాగే చాంగ్ ఎమ్మా బాడీలోకే ట్రాన్స్ఫర్ అయిపోతాడనమాట. సో అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషం తను పాస్ట్లో ఉంటాడు ఎమ్మా బాడీలో. తన ముందు ఉన్న స్ప్రింగ్ రోల్ని చూసి ఆశగా తినడానికి ట్రై చేస్తే అందుకు లూమే ఇచ్చేట నేనేం చెప్పాను, పాస్ట్ను నువ్వు చేంజ్ చేయకూడదు, అది ఎలా ఉందో అలాగే ఉండాలి, జస్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది తీసుకొని నోరు మూసుకొని వచ్చాయని చెప్తాడు. సరేలేరా కనీసం కడుపు నిండా కూడు కూడా తినేవు అనుకుని తిట్టుకుంటూ ఉంటాడు చాంగ్. ఎమ్మా యొక్క బాస్ ఎవరైతే ఉంటాడో తను ఎమ్మాని పిలుస్తాడు. వస్తున్నాను అని రిప్లై ఇస్తాడు ఎమ్మా బాడీలో నుంచి.
అందుకు లూమే తను నీ బాస్, ఇప్పుడు నువ్వు ఎమ్మ బాడీలో ఉన్నావనే విషయం మర్చిపోకు, కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడు అని చెప్తాడు. ఓకే ఓకే, హాయ్ సార్, జస్ట్ 5 minutes వచ్చేస్తున్నాను. సో ఎమ్మ బాడీలో ఉన్న చాంగ్ తన బాస్ దగ్గరికి వెళ్తాడనమాట. కొద్దిగా వియర్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందుకు లూమే, ఇప్పుడు నువ్వు అమ్మాయి బాడీలో ఉన్నావురా, అమ్మాయిలా కాకపోయినా అట్లీస్ట్ నార్మల్గా అయినా బిహేవ్ చేయి, అంత వియర్డ్గా చేయొద్దు అని చెప్తాడు. తప్పుతుందా చేసుకున్న వాడికి చేసుకున్నంత అని చెప్పి, హాయ్ సార్ మీరు ఎందుకు పిలిచారని అడుగుతాడనమాట. అందుకు వాళ్ళ బాస్ కొంచెం అటు ఇటు మాట్లాడుతూ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. నాకు బాయ్ ఫ్రెండ్ అన్నాడు. ఇప్పుడు నేను ఎమ్మ బాడీలో కదా ఉన్నాను. అవును, ఇంతకీ ఎమ్మకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని లూమెన్ అడుగుతాడు. ఇప్పుడు నువ్వు నోరు తెలిసి ఏం చెప్పినా అది మనకే రాంగ్ అవుతుంది, నోరు మూసుకొని సైలెంట్గా ఏమీ జరగనట్టుగా బిహేవ్ చేయని చెప్తాడు లూమె. చాంగ్ వచ్చేసి నో సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ బాయ్ ఫ్రెండ్ అంటాడనమాట. సో ఇక్కడే వాళ్ళ బాస్ ఎమ్మ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. మన ఇద్దరు ఈరోజు బయటకు తినడానికి వెళ్దామని నేను ఈ పోస్ట్ చూశాను, చాలా సాడ్గా ఉంది, నేను ఈరోజు కంపెనీ ఇస్తాను అని చెప్తాడనమాట. అందుకు వీడొచ్చేసి కంపెనీ అవసరం లేదు సార్, నేను స్ప్రింగ్ రోల్స్ నా ఒక్కడి కోసమే ఆర్డర్ చేసుకున్నాను, నాకు అవంటే చాలా ఇష్టము, మీరు మీ పని చూసుకుని ఇంటికి వెళ్ళిపోండి, నేను నా పని చూసుకుని మా ఇంటికి పోతాను అంటుందన్నమాట. సో అందుకు వాడు, ఏంటి నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళడమా, నో ఈరోజు మన ఇద్దరు కలిసి బయటకు ఎక్కడికైనా వెళ్దామని కొద్దిగా దగ్గరకు వస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ ఎమ్మ యొక్క తన హైయర్ అఫీషియల్ ఎవరైతే ఉంటారో అతనే జెఫ్ అనమాట, తన బాస్. సో క్లియర్గా తనకి ఎమ్మ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎమ్మ దగ్గరికి కిస్ చేయడానికనే వస్తూ ఉంటాడు. పాపం ఇప్పుడు ఎమ్మ బాడీలో ఉన్నది చాంగ్ కదా, అయ్యో ఇదెక్కడ కర్మరా బాబు, ఎరకపోయి చిరుకుపోయాను, రే నన్ను బయటకు తీసుకురారా లూయి అని తిట్టుకుంటూ ఉంటాడు వీడు. పాపం చాంగ్, ఒరే లూయిగా నాకు హెల్ప్ చేయరా, ఏదో ఒకటి చేయరా అంటే లూయి మాత్రం లేదు నువ్వు ఇప్పుడు ఏం చేసినా కూడా పాస్ట్ చేంజ్ అయిపోతుంది, మర్చిపోవద్దు, రూల్ నెంబర్ 3 మనం ఎప్పుడు పాస్ట్ చేంజ్ చేయకూడదు, రూల్ నెంబర్ 2 ఏది ఎలా జరుగుతుందో దాన్ని అలాగే జరగనివ్వాలి అంటాడు. నీకేం పోయిందిరా, ఇక్కడ చచ్చేది నేను కదరా అని తిట్టుకుంటూ ఉంటాడు. అంతలోనే ఎమ్మ వాళ్ళ బాస్ ఏమో, మనం 2 years నుంచి ఇక్కడే ఉన్నాం కదా, ఇంకా నీకు నా మీద ఫీలింగ్స్ అర్థం కాలేదా, చూడు నా ల్యాప్టాప్ అక్కడే ఉంది, నా ఫోన్ అక్కడే ఉంది, నువ్వు ఎప్పుడు వచ్చినా నేను వాటిని ఆఫ్ చేయను, నాకు తెలుసు నాకు నీ మీద ట్రస్ట్ ఉంది, అందుకే నేను ఎప్పుడు లాక్ని కూడా నీ ముందర లాక్ చేసి పెట్టాను నా ల్యాప్టాప్ అని చెప్తాడనమాట. ల్యాప్టాప్ వైపు ఎమ్మ కనపడుతుంది. ఏదో ఒకటి చేసి వచ్చిన పని పూర్తి చేసుకోవాలనుకుంటే అంతలో ఎమ్మ వాళ్ళ బాస్ మాత్రం తనకి కిస్ చేయడానికి దగ్గరకు వస్తాడు. లూయి మాత్రం నువ్వు ఏం రియాక్ట్ అవ్వదు, ఏం జరుగుతుందో ఆ సీన్ అలాగే జరగనివ్వు, నువ్వు ఏం కొద్దిగా రాంగ్గా చేసినా పాస్ట్ చేంజ్ అయిపోతుంది, సో మనం కష్టపడినంతా వృధా అయిపోతుందని చెప్తాడు. ఒరే దొంగ సచ్చినోడా, నీకేంట్రా ఇక్కడ ఇరుక్కున్నది నేనురా, వాడు వచ్చేది నాకు ముద్దు పెట్టడానికి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. కాకపోతే లూయి మాత్రం సరే కాసేపు కంట్రోల్ చేసుకొని సిచ్యువేషన్ తగ్గట్టు యాక్ట్ చేయంటాడు. నీదే పాపం వేరే దారి లేక మన చాంగ్ కూడా అలాగే కంటిన్యూ అవుదామని చెప్పి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తాడు. అంతలోనే తన ఫోన్ రింగ్ అవుతుంది. ఒక్కసారిగా లూయి, ఓకే చాంగ్ ఇదే నీ ఛాన్స్, వాడిని దుబ్బేసి అంటాడు. తన్ని పక్కకు తోసేసి, సారీ సార్ జస్ట్ నాకు ఒక ఫోన్ వచ్చింది, చాలా ఇంపార్టెంట్, నేను ఖచ్చితంగా దీన్ని లిఫ్ట్ చేయాలని చెప్పి పక్కకు వచ్చేస్తాడు. పక్కకు వచ్చి స్వామి రామ బతికిపోయాను రా దేవుడా అనుకుంటాడు. నిజానికి అమ్మకు ఫోన్ చేసింది వాళ్ళ మదర్ అనమాట. తనను టైం టు టైం తింటూ ఉన్నావా, ఎక్కడున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఇట్లా ఇంకా డ్యూటీలోనే ఉందని కోపం పడుతుంది అనమాట. అంతలోనే ఎమ్మ వాళ్ళ ఫాదర్ ఫోన్ తీసుకొని, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ ఆరోగ్యం కంటే కూడా నీ కెరీర్ ఏమంత గొప్పదేం కాదు, నీ బాస్ నిన్ను అంతగా ఇబ్బంది పెడుతుంటే ఆ జాబ్ వదిలేసేయి, ఎవరైనా మంచి అబ్బాయిని చూసి ప్రేమించు, నీకోసం నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా ఉండేలా చూసుకో అని చెప్పి తనకి చెప్తూ ఉంటాడు. ఎమ్మ బాడీలో ఉన్న చాంగ్ కొద్దిగా ఎమోషనల్ అవుతాడు. అంతలోనే వాళ్ళ బాస్ వచ్చి, ఎందుకు కంప్యూటర్ ఆఫ్ చేసావు, రేపు మార్నింగ్ 9 కల్లా మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ అయ్యేలోపే పని మొత్తం అయిపోవాలని చెప్పి తను బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లూయి ఏమో ఇక వాడు చాంగ్ గారు తిరిగి వచ్చాడంటే ఖచ్చితంగా నన్ను షూట్ చేసి చంపేస్తాడు, వాడు వచ్చేలోపే అట్లీస్ట్ కొద్దిగా తినాలి, తిన్న తర్వాత చూద్దాం ఏం చేయాలని నూడిల్స్ తింటూ ఉంటాడు. ఎమ్మ బాడీలో ఉన్న చాంగ్ ఎమ్మ పన్నంతా పూర్తి చేసి వెళ్తూ ఉంటాడనమాట. లూయి వచ్చేసి రేపు మార్నింగ్ 10 AM లోపు నేను చెప్పినట్టు చేస్తే మనకు కావాల్సిన డేటా దొరికిపోతుందని చెప్తాడు. కాకపోతే చాంగ్ మాత్రం పూర్తిగా అలసిపోయి ఉంటాడు. రూమ్కి వెళ్ళి అలాగే పడుకుంటాడు. ఎమ్మాకేమో తన కళ్ళలో తన పేరెంట్స్ అలాగే వాళ్ళతో కలిసి డిన్నర్ చేయడం గుర్తొస్తుంది. అదే ప్లేస్లో ఎమ్మాతో పాటు చాంగ్ కూడా ఉంటాడనమాట. ఈవెన్ తన కళల్ని కూడా ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాడు. ఇక్కడే మనకు ఒక విషయం అర్థమవుతుంది, చాంగ్ ఎవరి బాడీలో ఉన్నా సరే తను లూయితో కమ్యూనికేట్ అవ్వగలడు. అలాగే లూయి జస్ట్ ఎవరిదైనా పిక్చర్ చూసి ఆ మనిషి యొక్క గతాన్ని వాళ్ళు ఎలా అయితే బతికారనే విషయం తెలుసుకోగలడు. అంతేకాకుండా తన బాడీలోకి ఇంకొక ఆత్మని ప్రవేశపెట్టగలిగే శక్తి కూడా లూయిలో ఉంటుందన్నమాట. సో తర్వాత మార్నింగ్ ఎమ్మ యొక్క మదర్ తనకి ఏదైతే టెక్స్ట్ చేసి ఉంటుందో అది చూసి కొద్దిగా చాంగ్ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. సో తర్వాత వర్క్కి వెళ్తాడు. తన ప్లేస్లో వర్క్ చేస్తూ ఉండగా మీటింగ్ స్టార్ట్ అవుతుంది. తన బాస్ వచ్చి కొద్దిగా ఎమ్మని టౌన్ చేస్తాడనమాట.
ఆయన తనేం పట్టించుకోదు. లూయి తనకు గైడ్ చేస్తూ ఉంటాడు అనమాట షాంగ్కి. అక్కడ పక్కన ఉన్న వాటర్ గ్లాస్ వాడి మీద పడేసేయి అని చెప్పి తను అలాగే చేస్తాడు. తుడవడానికి సాకుగా పెట్టుకొని ల్యాప్టాప్ వైపు తొంగి చూస్తూ ఉంటుంది. అంతలోనే మిస్టర్ జూ యొక్క గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఎమ్మాని కన్ఫ్రంట్ చేస్తుంది అనమాట. నువ్వు తనని ఫ్లర్ట్ చేస్తున్నావు అని చెప్పి. ఇక్కడే వాళ్ళ బాస్ ఎవరైతే ఉంటారో తను లేదు నేనేం తప్పు చేయట్లేదు, తనే నన్ను ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్తాడనమాట. సో మిస్టర్ జూ గర్ల్ ఫ్రెండ్కి కోపం వచ్చి ఎమ్మాని ఒక చెంపదెబ్బ కొడుతుంది. నేను మీ పేరెంట్స్ సరిగ్గా రేస్ చేయలేదు అది ఇదని ఇష్టం వచ్చినట్టు తిడుతుంది అనమాట ఎమ్మాని. ఒక్కసారిగా షాంగ్కి కోపం వస్తుంది. జరిగిందంతా గుర్తు తెచ్చుకొని తన తిరిగి కొట్టాలనుకుంటాడు. కాకపోతే లూయి మాత్రం తను ఆపుతూ ఉంటాడు. లేదు నువ్వు మర్చిపోయినట్టున్నావు, రూల్స్ గుర్తు పెట్టుకో అని చెప్పి. ఒకవైపు లూయి చెప్పిన రూల్స్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అంతలోనే తన కోపం మితిమీరుతూ ఉంటుంది. వేరే దారి లేక కళ్ళు మూసుకొని ఉంటాడు. దాంతో జూయి యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇంకొక చెంపదెబ్బ కొడుతుంది అనమాట. ఒక్కసారిగా కింద పడతాడు. కాకపోతే తన చేయి తగిలి ల్యాప్టాప్ కూడా కింద పడుతుంది. సో ఆ ల్యాప్టాప్ లో ఉన్న విషయం అంతా తన కళ్ళ ద్వారా లూయి చూస్తాడనమాట. క్లియర్ గా దాని ఒక పిక్ ని క్లిక్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే తన ఇన్ఫర్మేషన్ మొత్తం చూడగలుగుతాడు. సో అక్కడితో తనకిచ్చిన 12 hours టైం అయిపోతుంది కాబట్టి షాంగ్ ఎమ్మా బాడీ నుంచి బయటకు వచ్చేస్తాడు. సో నెక్స్ట్ డే న్యూస్లోనే మిస్టర్ జూ ఫ్రాడ్ చేసినందువల్ల మిస్టర్ జూ అలాగే మిసెస్ హ్యూ ఇద్దరు అరెస్ట్ అయి ఉంటారు. సో వాళ్ళు చేసిన ఫ్రాడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బయట పెట్టడానికి వీళ్ళిద్దరు ఇలా చేస్తుంటారనమాట. లూయి వచ్చేసి షాంగ్ని నా మీద ఇంకా కోపం పోలేదా అని అడుగుతానమాట. లేదు, నేను కోపపడడం వల్ల ఏం మాత్రం మారిపోతుంది చెప్పు, నువ్వు కరెక్ట్గానే చేస్తావని చెప్తాడు. కాకపోతే షాంగ్ ఎమ్మ బాడీలో ఉన్నప్పుడు తను చేసిన ఒకే ఒక మంచి పని ఎమ్మ వాళ్ళ మదర్కి మెసేజ్ చేస్తుండడం, మమ్మ డాడీ ఐ రియల్లీ మిస్ యూ అని. సో ఆ మెసేజ్ని చూసి వాళ్ళ ఎమ్మకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం వాళ్ళ ఇంటికి కొన్ని బట్టలు అలాగే బ్లాంకెట్స్ తీసుకొని వచ్చి హోమ్ మేడ్ స్ప్రింగ్ రోల్స్ అనేవి పెట్టింటుందన్నమాట. ఎమ్మ తిరిగి తన స్పృహలోకి వచ్చిన తర్వాత తన ఇంటికి వెళ్తుంది. ఈరోజు జరిగినంత తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడ వాళ్ళ అమ్మ చేసిన స్ప్రింగ్ రోల్స్ చూసి చాలా హ్యాపీగా గురవుతుంది అనమాట. వాళ్ళ అమ్మ కాల్ చేసి మాట్లాడుతుంది, ఏడుస్తూ ఉంటుంది. తను ఏడుపున్న వాళ్ళ అమ్మ ఏడవద్దు, జస్ట్ నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాము, ఇక వెళ్ళిపోతున్నాంలే, నీ వర్క్ నేమ్ డిస్టర్బ్ చేయలేదు అని చెప్పి వాళ్ళ ఫాదర్ కూడా రిప్లై ఇస్తాడు. అందుకేమో లేదు మీరు వెళ్ళొద్దండి, నేను మీతో ఉండాలనుకుంటున్నాను కొద్ది రోజులు, అర్థం చేసుకోండి అని చెప్పి స్టేషన్ వైపు పరిగెడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ షాంగ్ వచ్చేసి లూయి మీతో అంటాడు, నాకెందుకో ఏం చేస్తుందో ఒకసారి తెలుసుకోవాలని ఉంది అంటాడు. అందుకు లూయి కోపంగా, నువ్వు రూల్స్ మర్చిపోయావా, మనం గతంతో ఎలాంటి కనెక్షన్ పెట్టుకోకూడదు, ఏదైతే జరుగుతుందో దాన్ని అలాగే జరగనివ్వాలి, నువ్వు తన లైఫ్లో ఇంటర్ఫీరెన్స్ అవ్వకూడదు అని చెప్తాడనమాట. అందుకు షాంగ్ నాకు తెలుసులే, నువ్వేం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక్కడే ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తన మొబైల్లో న్యూస్ జరుగుతూ ఉంటుంది. ఆ న్యూస్ ఏంటి అంటే, ఒక రెప్యూటెడ్ కంపెనీ యొక్క అసిస్టెంట్ సూసైడ్ చేసుకొని ఉంటుంది. ఆ సూసైడ్ చేసుకుంది ఎవరో కాదు అమ్మ, తనే ఆ కంపెనీ యొక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని బయటకు లీక్ చేసింది. అందుకే ఇక తను పోలీసుల్ని అలాగే కంపెనీ హైయర్ యజమానుల్ని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకొని ఉందని చూపిస్తారు. కానీ అది నిజం కాదు. ఆ విషయం లూయి కూడా తెలుసు. ఎందుకంటే తను ఎమ్మ యొక్క పాస్ట్ని చూసినప్పుడు ఒక అబ్బాయి తను స్టేషన్ వైపు వెళ్తున్నప్పుడు, నువ్వు స్టేషన్కి వెళ్ళడానికి ఇంకా ఇబ్బంది పడుతున్నావా, నేను నీకు లిఫ్ట్ ఇవ్వనని అడుగుతాడు. సో దీన్ని బట్టి లూయికి తెలుస్తుంది తను సూసైడ్ చేసుకోలేదు, తన సూసైడ్ వెనకాల ఏదో కారణం ఉంది అని. ఇక్కడితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.